శ్రీమతే రామానుజానమ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. అయితే ఈరోజు మనము తిరుప్పావై యొక్క 4వ పాశురాన్ని అనుభవించుకుంటున్నాం. అయితే దీని యొక్క అవతారిక మనం చూసినట్టయితే పర్జన్య దేవుడు, అంటే మనకు సాధారణంగా వర్షాన్ని కురిపించేటటువంటి దేవతని పర్జన్య దేవుడు అంటాం. వారిని నిర్దేశిస్తున్నారు మన గోదాదేవి గోష్ఠి. అయితే మరి గోదాదేవియో మానవరాలు, పర్జన్య దేవతల గోష్ఠిలో వస్తారు. మానవుడి కన్నా కొన్ని ఉన్నతమైన జాతులు ఉన్నాయని మనకి శాస్త్రం చెప్తుంది. గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషుల, అందులో దేవతలు కూడా ఒక జాతి. మానవురాలైనటువంటి గోదాదేవి గంధర్వులు, దేవతలు అటువంటి వారిని నిర్దేశించవచ్చా అంటే మన పూర్వాచారులు ఇక్కడ అవతారికలను చెప్తున్నారు ఏంటంటే నిర్దేశించవచ్చు. ఎవరు నిర్దేశించవచ్చు అంటే పెరుమాళ యొక్క సంబంధం, సర్వేశ్వరుడి యొక్క సంబంధం ఉంది కనుక మనం మానవులైనప్పటికీ కూడా దేవతలను నిర్దేశించవచ్చు అని చెప్తున్నారు. అందులో శ్రీ వైష్ణవులు నిర్దేశించవచ్చు, హరిభక్తులు. సరే, ఈ యొక్క పాశురాన్ని మనం మొదటిగా అనుసంధించుకుందాం. ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகண்டு குடார் தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்ன வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சான்க முதைத்த சழமழை போல் வாழ உலகினில் பெய்திடாய் నాంగళం మార్గళి నీరాడ మగిందేలో రెంబావాయ్. ఇది పదార్థం వ్యాఖ్యానం చూద్దాం. ఆழிమళి కన్నా, ఆళి అంటే సముద్రము, మళి కన్నా అంటే సముద్రం వంటి గంభీరమైన పర్జన్యానికి అధిపతి అయినటువంటి దేవత. అయితే ఇక్కడ మనము ఒక విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే పర్జన్య దేవుడికి ఒక పని ఉంది. పుణ్యాత్ములు ఉన్న చోటు వర్షించాలి, పుణ్యాత్ములు లేని చోట వర్షించకూడదు, పాపాత్ములు ఉన్న చోటు వర్షించకూడదు అని ఒక నియమం పర్జన్య దేవుడికి ఉంది. అలా కాకుండా ఆழிమళి కన్నా అని చెప్పడంతో ఆ దేవతని ఒక విషయం గోదాదేవి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏంటి అంటే నువ్వు మా గోష్ఠికి చేరిపో, పర్జన్యదేవ నువ్వు మా గోష్ఠికి చేరవలసింది. మాది ఎటువంటి గోష్ఠి అంటే పాపాత్ములు పుణ్యాత్ములు చూడనటువంటి గోష్ఠి. పాపానాంబ శుభానాంబ నావదార్హం అని చెప్పేసి సీతాపిరాటి రామాయణంలో చెప్తుందన్నమాట. పాపాత్ములైన పుణ్యాత్ములైన వారిని వధించేటటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనకు సీతాపిరాటి చెప్తున్నారు రామాయణంలో. ఆ విషయాన్ని ఇక్కడ గోదాదేవి కూడా చెప్తూ అటువంటి ఆ పెరుమాళ్ గోష్ఠి అయినటువంటి ఆ పాపాత్ములు పుణ్యాత్ములు అనే గోష్ఠిలో కాకుండా సీతాపిరాటి యొక్క గోష్ఠిలో నువ్వు చేరవలసింది. ఒండ్రుని కైకరవేల్ అంటే నీ యొక్క పూర్తి సంకల్పం చేత వర్షించాలి. ఎలా వర్షించాలి అంటే నీ యొక్క చేతిలో ఇంక కొంచెం కూడా నీరు లేనటు విధంగా, కొంచెం కూడా నువ్వు ఆపుకోకుండా పూర్తిగా వర్షించాలి. ఏదో మేము పిలిచాం కదా అని మాట వరుసకి ఏదో మా తరపున ఉన్నట్టు కాకుండా పూర్తిగా పిరాటి యొక్క గోష్ఠిలోకి నువ్వు చేరాలి. నకశ్చిత్ నాత్ పరాధ్యతే అని పిరాటి చెప్పిన విధంగా అసలు పాపమే ఎవరు చేయలేదు అన్న విధంగా నువ్వు వర్షించాలి. ఆడియుల్ పుక్ ఆ సముద్రుడి యొక్క లోతుల్లోకి వెళ్ళి నువ్వు నీరుని నువ్వు తీసుకోవాలి. ఇక్కడ పెరుమాళ్ళ యొక్క సంకల్పం నుండి ఆ స్వతంత్రం అనేటటువంటి పైన ఉన్నటువంటి నీరును వదిలేసి లోపల నుంచి దయ అటువంటి గుణాలన్నింటినీ నువ్వు బయటికి తీయాలి. ముగంద్ ఆ దయా కారుణ్యం వంటివి పూర్తిగా నువ్వు తీసుకోవాలి పెరుమాళ్ నుంచి. ఆర్త్ అంటే ఎవరికీ తెలియకుండా దాక్కుని రాకుండా అందరికీ ఆనందం కలిగించే విధంగా. సాధారణంగా వర్షం పడుతుంది అంటే మనకి పాశ్చాత్య సంస్కృతిలాగా రెయిన్ గో అవే వంటి సంస్కృతి మనది కాదు. మన సంస్కృతి ఏంటి అంటే వర్షాన్ని ఆహ్వానిస్తారు రైతులు, పాడి పంటలపై కలిగినటువంటి వారందరూ కూడా. అటువంటి ఒక సంప్రదాయం మనది. కాబట్టి వర్షం అనేది ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు.
అందరికీ ఆనందం కలిగించే విధంగా చాటి చెప్పే విధంగా నువ్వు రావాలి. పెరుమాళ్ వైభవం కూడా మనము తనిగా మనం వెళ్ళి సేవించకూడదు. అందరితో గర్జించిన విధంగా పెరుమాళ్ యొక్క వైభవాన్ని మనం గట్టిగా చెప్పాలి. ఎలాగైతే పిరాటిని చూసి ఆంజనేయుడు గర్జించి ఆనందంగా చెప్పాడు కదా, ఆనందంగా చెప్పినది నలుగురికి ఆనందింపజేసింది. కాబట్టి ఆర్త్ ఏరి వ్యాపించాలి. వర్షం కుంచితంగా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ ఈ చోట పడితే మళ్ళీ ఒక 10 అడుగులు వేయగానే పడట్లేదు. అలా కాకుండా ఏరి పూర్తిగా వ్యాపించాలి. ఊళి మొదల్లో నురువంబోల్ మేకరుత్తు. ఎలా అంటే చేతనుల యొక్క చేతనాచేతనుల యొక్క కారణభూతుడైనటువంటి ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడో అటువంటి వాడి శరీరం వల్ల నల్లపడాలి. అలానే కాకుండా ఏంటంటే పెరుమాళ్ యొక్క సౌశీల్యం అనే గుణం ఏదైతే ఉందో అది దానిలాగా నువ్వు నల్లపడాలి. ఎలా అంటే పైన ఒకసారి మేఘం వర్షించగానే తెల్లగా అయిపోయి అది పూర్తిగా కనుమరుగవుతుంది. అలా కాకుండా పెరుమాళ్ యొక్క సౌశీల్య గుణం ఏదైతే ఉందో అది పూర్తిగా నిండి ఉన్న గుణం ఏదైతే ఉందో అది పైన వర్షించి వెళ్ళిపోవడం కాకుండా అది ఎంత వర్షించినా అదానే నల్లగా ఉంటుందన్నమాట పెరుమాళ్ యొక్క తిరుమేని. అలా నల్లగా అవ్వాలి. పాళియంతోళ్ళై చాలా బలిష్టంగా ఉన్నటువంటి అందంగా ఉన్నటువంటి అంతోళుడై పర్పనాభన్ కయ్యిల్. పద్మనాభుడు అనగానే బ్రహ్మదేవుణ్ణి ఆయన సృష్టించిన సృష్టిని అంతటిని కూడా తన పొట్టలో నుంచి బయటికి తీసి దాన్ని రక్షించే విధంగా ఆ బ్రహ్మదేవుణ్ణి ఆయన సృష్టిని రక్షించే విధంగా పెరుమాళ్ ఏం చేస్తున్నారా అంటే దృఢమైన భుజాలు కలిగి ఆయుధాలు చేతబట్టి దాని చుట్టూ తిరుగుతున్నారంట. ఎక్కడి నుంచైనా ఆపద వస్తే దాన్ని నేను తట్టుకుంటాను అని. ఆడిపోల్ మిన్ను చక్రంలాగా ప్రకాశించే విధంగా. అయితే ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నారంటే పర్పనాభన్ కయ్యిల్ ఆలిబోల్ మిన్ను. ఆ పద్మనాభుడు ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఇది మనకి లౌకికంగా చూసినట్టయితే ఒక తండ్రికి బిడ్డ పుట్టిన వెంటనే కొడుకు పుట్టాడు లేదా బిడ్డ పుట్టారు అని చెప్పి ఒక వార్త వినగానే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యం అంతా తను బయటికి వస్తుంది. కానీ అది దిగమింగుకొని ఇలా తను కూడా ఆ తల్లిలాగే అన్నీ చూపించి ఆ వాత్సల్యాన్ని చూపిస్తే ఆ బిడ్డ ఎక్కడ చెడిపోతారో అని చెప్పేసి తను ఆ విషయాన్ని తన లోపలే ఉంచుకొని తన పనులలో ఆ ప్రకాశాన్ని చూపిస్తుంటారనమాట. అలానే పద్మనాభుడు కూడా ఆ బ్రహ్మదేవుడి పైన ఉన్నటువంటి ఆ ప్రేమనంతటినీ కూడా తన లోపలే దాచుకొని ఆనందాన్ని దాచుకొని ఆ చక్రం ఆ రక్షణ అనేటటువంటి కైంకర్యంలో వారి పనిలో ఆ ప్రకాశం తెలిసే విధంగా చేస్తున్నారు. వలంబురిపోల్ నిండదిరింది. ఆ శంఖనాదం ఆ దక్షిణావర్త శంఖం ఏదైతే ఊదుతున్నారో మనకి కురుక్షేత్రంలో చెప్తున్నారు. ఏంటంటే సంజయుడు చెప్పేటప్పుడు ఆ శంఖనాదం వినగానే కౌరవాదులందరికీ కూడా భయం కలిగింది. పాండవాదులు వారి సైన్యంలో ఉన్న వారికి ఎలాగైతే ఆ సంతోషం కలిగించారో ప్రతికూలులకు భయం కలిగించే విధంగా అనుకూలులకు ఆ ఆనందాన్ని కలిగించే విధంగా వలంబురిపోల్ నిండ్రదిరింది. చాలా గట్టి శబ్దం చేసి తాళాదే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మార్గళి వ్రతంలో చేసే విధంగా ఇంకా ఆలస్యం చేయకుండా శార్ంగముదైతే శరమళిపోల్. రాముడి చేతిలో ఉన్నటువంటి శార్గము అది సముద్రదేవుడు లంకా నగరాన్ని ప్రవేశించే ముందు ఇచ్చారంట. లంకా నగరంలో ప్రవేశించగానే ఆ బాణం నుంచి శరవర్షం కురిసిందంట. ఎలా కురిసిందంట అంటే రాముడు కూడా దాన్ని ఆపలేనటువంటి విధంగా, అంటే రామ కార్యాన్ని ఒకసారి స్వీకరించాక రాముడి చేతిలో నుంచి బాణాన్ని వదులుతున్న విధంగా వర్షించే విధంగా రాముడి కైంకర్యం పూర్తయ్యేంత వరకు నువ్వు వర్షించాలి. వాళ్ళ ఉలగినిల్ పేదిడాయ్. అదేదో వర్షము అప్పుడు ఆ శరవర్షం కురిసిన చేత ఆ శరవర్షం చేత రాక్షసులు సంహరింపబడ్డారు. కానీ ఇక్కడ ఎవరో సంహరించడానికి నువ్వు కురవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్షం పడినా కూడా అతివృష్టి పడకూడదు. ఎలా పడాలి అంటే వాళ్ళ ఉలగినిల్ పేదిటాయ్. ఈ లోకాలన్నీ కూడా ఉజ్జీవించే విధంగా వాళ్ళ ఉలగినిల్ పేదిటాయ్ నాంగళం మార్గళి నీరాడ మగిందేలో రెంపావాయ్. మేము కూడా ఆ మార్గళి మాసం యొక్క వ్రతం ఏదైతే చేయడానికో అది చేసి పెరుమాళ్ళని పొంది ఆ
వ్రతం చేస్తూ పెరుమాళ్ పొంది, వ్రతం ఫలంగా పెరుమాళ్ని పొంది, ఈ వ్రతమే పెరుమాళ్గా భావించి మేము చేసిన ఈ వ్రతాన్ని పూర్తి చేసిన వెంటనే మేము ఆనందాన్ని కలిగించే విధంగా నువ్వు వర్షించాలి. పేదిడాయ్ నాంగలం మార్గల్ నీరాడ మగిల్దేలో రెంపావాయ్, ఇది మా సంకల్పం అని చెప్పి గోదాదేవి ఇక్కడ చెప్తున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువళ్ళి శరణం. శ్రీమతే రమ్యజామా తిరుమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యం.